ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి రైతు. కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. ఇంట్లో విద్యుత్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అయినా రవికి ఒక పెద్ద కల ఉండేది. నేను చదువుకుని పెద్దవాడిని కావాలి. నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి. ప్రతిరోజు ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు పొలంలో తండ్రికి సహాయం చేసేవాడు. రాత్రులు కరెంటు లేకపోతే చిన్న లాంతరు వెలుగులో చదువుకునేవాడు. గ్రామంలోని చాలామంది అతన్ని చూసి పేదవాడిలాగే అవుతావా? ఎంత చదివినా నీ జీవితంలో ఏమీ మారదు అని ఎగతాళి చేసేవారు. కానీ రవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను అనుకున్నాడు, నా పరిస్థితులు కాదు, నా పట్టుదల నా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. రోజులు గడిచాయి. రవి ఎంత కష్టపడి చదివినా నగరంలోని పెద్ద కళాశాలలో సీటు సంపాదించాడు. అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువును కొనసాగించాడు. ఒక్కరోజు అతను ప్రభుత్వం ఉద్యోగి పరీక్ష రాశాడు. మొదటిసారి విఫలమయ్యాడు. చాలామంది ఇక వదిలేయ్ అన్నారు. కానీ రవి ఆగలేదు. మళ్ళీ ప్రయత్నించాడు. మరలా ప్రయత్నించాడు. చివరికి అతను రాష్ట్రంలోని అత్యున్నత ర్యాంకు సాధించి పెద్ద అధికారి అయ్యాడు. ఆ రోజు అతన్ని ఎగతాళి చేసిన వాళ్ళే అతని విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రవి తన గ్రామానికి తిరిగి వచ్చి అక్కడికి పిల్లలకు ఉచిత చదువు చెప్పడం ప్రారంభించాడు. అతని పిల్లలతో ఇలా చెప్పేవాడు, కష్టాలు శాశ్వతం కావు. ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే. అప్పటి నుండి ఆ గ్రామంలోని ప్రతి పిల్లవాడు రవి ఒక ప్రేరణగా మారిపోయాడు. కథలోని నీతి: పేదరికం ఒక అడ్డంకి మాత్రమే, అంతం కాదు. అపవిజయం విజయం వైపు తీసుకెళ్లే మొదటి అడుగు. ఆత్మవిశ్వాసం పట్టుదల ఉంటే ఏ కలైనా నిజం చేయవచ్చు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ కలలు వదులుకోకు. ఒక్కరోజు నీ విజయమే నీ గురించి ప్రపంచానికి చెబుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని